వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరక
ముగ్గులు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. గొప్పియల్లో కొండ నయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి
మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే దగ 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 సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే దగ 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 సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే దగ 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 సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే దగ 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 సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూల
చెయ్యాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. సరే పవారే సరే సని సా. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం. వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం, మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం, ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న. తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవ గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. కలిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గొప్పియల్లో గొప్పియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఆ ఉయ్యాలు దగ్గర అందరూ లోపల రావాలి. అందరూ సీరన్న ఒకసారి చెప్పి అందరూ లోపల రమ్మని చెప్పండి ఒకసారి. రెస్పాన్స్ మొట్టమొదటిగా నడిగుడి గ్రామ ప్రజలందరికీ కూడా మన లాస్ట్ ఇయర్ మొదలుపెట్టిన ఈ ఆనవాయితీని మొట్టమొదటిగా బ్రేక్ చేయకుండా 2వ సంవత్సరంలోకి ద్వితీయ వ్యక్తి మీద నిలబడి మనందరూ సమిష్టి కృషితోటి ప్రతి ఒక్కరు చేయగలిగిన వాళ్ళు మనీ దానం చేశారు. నేను సో ఈ స్టేజ్ ని నేను స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి తను తీసుకెళ్తాడు స్టేషన్. దాదాపు సుమారు 1 సంవత్సరం క్రితం ఈ పార్కు పని స్టార్ట్ చేయడం జరిగింది. జనవరిలో డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేయడం మొదలు పెడితే జనవరిలో సుమారుగా ఇదే టైం అనుకుంటా జనవరిలో మొదలు పెట్టాము డబ్బులు వసూలు చేయడం కోసం. మేలో పనులు స్టార్ట్ చేశాము. దాదాపు ఇప్పుడు ఈ దశకు రావడానికి 1 సంవత్సరం పట్టింది.
ఈ మనూరే కాకుండా మన నడికు స్టేషన్ దగ్గర నుంచి కానీ ఎస్సీ కాలనీ నుంచి కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక టైంలో ఒకసారైనా వచ్చి కనీసం చూడటం జరిగింది. మీరు అంటే నాకు తెలిసి ఒక పల్లెటూరులో ఈ రకమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక పార్క్, ఒక రిక్రియేషన్ పార్క్ గురించి కానీ లేదంటే మన పిల్లలు ఆడుకునే దాని గురించి కానీ ఇలాంటివి మీరు ఎప్పుడు రేపు కనుమ రోజు ఆయనకి సన్మానం ప్రోగ్రాం ఒకటి కూడా ఏర్పాటు చేశాం. ఇంకా సో చెప్పదలసింది క్లియర్గా చెప్పింది ఆల్రెడీ. ఇది ప్రతి ఒక్కరిది విజయం మాత్రం. అందరూ చాలా కష్టపడ్డారు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు ఎవరు చేయగలిగిన వాళ్ళు చేయగలిగి చేశారు. సో అందులో ముఖ్యంగా శేషాలు చెప్పినట్టు దగ్గరుండి దాదాపుగా దగ్గరుండి సో పార్కులో కష్టపడింది మాత్రము సీఎం బాబాయ్. సో అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒకసారి చప్పట్లు కొడితే మాత్రం చాలా హ్యాపీ. ఇది నిజంగా పిల్లలకి యువతకి ముందు యువత అందరూ కూడా మాకు ఒక ప్లేస్ కావాలా, క్రికెట్కి కావాలా, పెద్దలకి పిల్లలు ఆడుకోవటానికి అన్నారు. అయితే వాలీబాల్కి దీని క్రికెట్కి సరిపోదు కాబట్టి వాలీబాల్ కాను షటిల్ కోర్టుకి మామూలు పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ ఉయ్యాళ్ళు మన ఈ రంకుదాట అని ఇవన్నీ బిగించినాం. ఇందులో పోయిన సంవత్సరం ఏ రకంగా అనుకున్నా ఈ సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం ఇంకో రకంగా కొత్త మోడల్ దీంట్లో ఉపయోగించుకోవాలని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి పార్క్ టైమింగ్స్ గురించి మాట్లాడాలి. 9 వరకు కానీ లేదంటే 4 నుంచి 7 వరకు కానీ ఉంటుంది సండే ఈవినింగ్. అలానే ఇక్కడికి వచ్చే పిల్లలు కానీ అంటే ఈ పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినా లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతే కానీ ఇది మిగతా ఎవరు బాధ్యత తీసుకోనే అవకాశం కూడా లేదు. సో మీ పిల్లల్ని ఇక్కడ పంపించేటప్పుడు మీరు బాధ్యతగా మీరు అంటే వాళ్ళ అంటే మీరు రాకపోయినా ఎవరైనా పంపించి కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉంటారని చెప్పి సాధిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఫండ్ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ మనకి అంటే ఒక భారీ మొత్తంలో అంటే అంత తర్వాత ఎక్కువ ఇచ్చారనుకోండి, ఫస్ట్ భారీ మొత్తంలో మనకి ఫస్ట్ అంటే ఒక ఎంకరేజింగ్గా అంటే మనకి ఒక వరప్రసాద్ హాస్టల్లో ఉన్న వరప్రసాద్ దాదాపు అంటే మనం అందరం 5,000 10,000 వేసుకున్న టైంలో దాదాపు అంటే ఒక 25,000 పంపించాడు. అలాగే జాస్ట్ వెంకట సైదియ మనం అడగలేదు ఆయన్ని, ఆయన మన పని చూసి బోర్ వేయించారు. అట్లానే వంకాలపాటి మోటార్ బాలకృష్ణ వెంకటేశ్వర్లు ఆయన, అలాగే ఆయన కాకుండా వాళ్ళ అబ్బాయిలు బాలకృష్ణ కానీ రాముడు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముగ్గురు కూడా వేరే వాటర్ ట్యాంక్ కట్టించాడు. ఈ వాటర్ ట్యాంక్ కట్టించడమే కాకుండా మాకు ప్రతి విషయంలో చేదడు వాదడుగా ఇప్పుడు ఆ పిల్లలకు సంబంధించిన వస్తువులు తీసుకొచ్చేటప్పుడు మనం ఎలా తీసుకురావాలి హైదరాబాద్ నుంచి అంటే 7,000 అడుగుతూ ఉన్నారు, అంత ఎక్కడ పెడతాము అది ఇది అని చెప్పటికి. కానీ ఆయనే మాకు లారీలో వేసుకుని వచ్చారు. అట్లా లారీ అని ఇదనే కాదు, ఈ లైట్ల విషయంలో కానీ ఎలక్ట్రిక్ మోటార్ బిగించే టైంలో కానీ లేదంటే డ్రిప్ విషయంలో కానీ అన్ని రకాలుగా వేరే చేదోడు వాదోడుగా ఉన్నాడు. అలానే వీలే కాకుండా మిగతా వాళ్ళని కూడా మన గవర్నమెంట్ ఏదైనా ఎవరికన్నా ఒక కాంట్రాక్ట్ వర్క్ కనుక ఇచ్చేటట్టయితే దాదాపు 15 నుంచి 20 లక్షలు బిల్ చేస్తారని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. యాక్చువల్లీ మనం ఇక్కడ మన కూలి పని లేకుండా ఒక 20 సంవత్సరం నుంచి దాదాపు 3-4 వ్యక్తులు ఇక్కడ కంటిన్యూస్గా పనిచేసి నిరంతరాయంగా ఇంకా పనులు కాలేదు మనకి, ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని పెద్ద పనులు ఉన్నాయి. గడ్డి ఒకటి వేయాల్సి ఉంది, అట్లనే ఒక గది ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వాలీబాల్ కానీ లేదంటే షటిల్ బ్యాట్లు కానీ మిగతా ఏవైనా దాంట్లో లోపల స్టోర్ రూమ్ ఉపయోగించుకోవడానికి. అలాగే కొంతమందికి అంటే మేము అబ్జర్వ్ చేసిన రాముడు 2,000, అమరా సతీష్ 6,000, రామిరెడ్డి వర్ర 5,000, అనిల్ నర్ర మన పొల్లయ్య బాబాయ్ అన్న 5,000, బాలకృష్ణ వంకాయలపాటి 5,000, వెంకట 5,000, శంకర్ యానాల 1,000 రూపాయలు, లింగార గోగింట్ 5,000, సతీష్ బొర్ర 10,000, వంకాయలపాటి సతీష్ 5,000, అశోక్ నెల్లూరు 1,000 రూపాయలు, శ్రీను బండ్ల 5,000,
గోళ్ళ అశోక్ 5,000, అభి గోళ్ళ అభి 20,000, వెంకటరెడ్డి 2,000, YVR 10,000. అందరికీ నడికూడి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మనకు నడికూడి గ్రామంలో చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మరి ఇప్పటికీ చదువుకుంటున్న విద్యార్థులు కొందరు పెద్దల సహకారంతో మన సీఎం గోళ్ళ వెంకటేశ్వర్లు అలాగే శాసగిరి ఇక్కడ నిర్వహించిన ఈ కమిటీ మన దండ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కలిసి మరి ఇంత పెద్ద ఎత్తున నేను చూశాను. ఇక్కడ మన పల్నాడు ఈ 2 నియోజకవర్గాలు ఏ గ్రామంలో ఇలాంటి పార్క్ ఏర్పాటు చేయలేదు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఏదైనా ఒక మతానికి కానీ ఒక పార్టీ కానీ సంబంధం లేకుండా అందరూ ఇది నా ఊరు మనమంతా సోదరులు అనే భావంతో ఒక మంచి కార్యక్రమాన్ని మా స్థాయిలో మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను గోళ్ళ వెంకటేశ్వరికి చెప్పాను. గోళ్ళ వెంకటేశ్వర కూడా నేను అడిగాడు ఇక్కడ ఏదో ఒకటి సహాయ సహకారాలు అందించాలని. అయితే అక్కడ పెద్దవాళ్ళ దగ్గర మరి ఇట్లా పెద్ద కర్మ చిన్న కర్మ చేయడానికి ఇబ్బందిగా ఉంది, అక్కడ ఒక రూమ్ని ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అడగడం జరిగింది. దాన్ని నేను సరే అన్నాను. అయితే ఈ సంవత్సరం నేను మా అబ్బాయి పెళ్లి చేసిన కారణంగా కొంచెం అది లేట్ అవుతుంది. ఈ శుభ తరుణంలో ఇలాంటి పండుగ కార్యక్రమంలో మరి మనందరం ఇక్కడ కూడామంటే ఇక్కడ ఇలాంటి కార్యక్రమం చేయటం వల్లే మనందరం ఇక్కడ రాగలిగాం. నిన్న చూసాం అక్కడ ఆట ఆడే కాడ ఆ ఉయ్యాలను రంగులు రావటం మరి అలాగనే పక్కన అన్ని ఒకే చోట బిగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెంకటేశ్వర చెప్పాను నేను సీఎంకి. అయితే ఆ ఉయ్యాలు కూడా కొంచెం దూరంగా 4 మూలలకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మార్చి వాటి భద్రత ప్రకారం మనం మార్చే వరకు తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగనే మరి ఇంకా టిఫిన్ కార్యక్రమాలు ఉన్నాయి, అవతల చాలా కార్యక్రమం ఉంది. ఎక్కువసేపు మాట్లాడుతూ మీరందరూ మమ్మల్ని తిట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైన పద్ధతిలో ఇది నా ఊరు, నా ఊరికి నేనేమి ఇచ్చాను, ఈ ఊరు నాకేమి ఇచ్చింది అనేది కాదు ప్రశ్న. ఈ ఊరి కోసం నేనేమి ఇచ్చాను, ఈ ఊరి కోసం నేనేం పని చేశాను అనేది ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రశ్న వేసుకొని ఈ గ్రామం కోసం, ఈ గ్రామం బాగు కోసం, ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అన్ని కులాల వారు పైకి రావడం కోసం మనం ఏదో ఒకటి చేయాలి. మరి ఈ రోజున ఈ పార్కు కోసం పిల్లలు ఏర్పాటు చేసినందుకు మరి వీళ్ళందరూ కూడా శాసగిరి కానీ మరి గోళ్ళ వెంకటేశ్వర్లు కానీ యద్భావం తద్భతని రద్భవతని మనం ఏం చేయాలో వాళ్ళు కొంతమంది ఎగతాలు చేశారు. పాపం వాడు వస్తుంటే ఇది పార్కు చేస్తారంటే, కానీ అందరూ కూడా సహకారం చేసి మరి యువత ఎంతో మరి బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు సహకారంతో ఈ రకంగా ఈ రోజున ఇంత చేసి ఇంతమందిని ఒక కాడికి కూడగొట్టినందుకు వాళ్ళందరికీ కూడా గోళ్ళ వెంకటేశ్వర్లకి మరి శేషగిరికి మరి ఏరయ్య మరి అట్లే వాళ్ళు శ్రీను ఇంకా కొంతమంది చాలా మంది సహకారంతో ఈ రోజున ఈ పార్కు ఇంత డెవలప్ అయింది. మరి శివనాథన్ చెప్పినట్టు ఈ 2 నియోజకవర్గాల్లో ఇలాంటి పార్క్ ఎక్కడ లేదు. మరి అందరూ కూడా మనం ఏదనుకుంటే మరి మీ అందరూ తెలుసు 92 ముందు ఈ ఊరి గుళ్ళు కానీ ఈ రోజున ఇక్కడున్న ఈ పాతపాడేశ్వరం ముత్యాలమ్మ గుళ్ళు ఎక్కడున్నాయో మరి ఈ రోజున అందరూ తలుచుకోబట్టి ఆ రోజున చిన్న పాట పెట్టి అందరి సహకారంతో మరి ఆ గుళ్ళు కూడా కట్టుకున్నాం. మరి ఈ రోజున అదే ఒక పార్కులా తయారైంది. మరి ఎలాంటి శ్మశానం చోటు ఈ రోజున ఎంతో శుభ్రతకి ఎంతమంది వచ్చి ఇక్కడ ఉంటారంటే అందరూ కలిస్తే ఏదైనా చేయొచ్చు అనే నిర్ణయం మన వాళ్ళందరూ కూడా కలిసి చేసుకున్నాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అందరూ సహకారం చేసి ఇంకా ఈ పార్కును డెవలప్ చేయాలని మరి చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా సహకారం చేసినందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ
మేఘమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఏంది ఆడలేదేంటి హలో థ్యాంక్ యూ ఎవరీవన్ థ్యాంక్ యూ కూర్చోవచ్చు అందరూ ఈ రుణం ఏ రూపాన తీరేదిరా, ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిచ్చా స్వర్గాతపి గరీయసి, స్వర్గాతపి గరీయసి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధంతో. నీ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మ్రోగాలి. మనిషిగా పుట్టినవో మనిషి, మారాలి నువ్వు రాక్షసుడిగా. మనసుల కోసం, నీ మనుషుల కోసం, ఈ మనుషుల కోసం. జననీ జన్మభూమిచ్చా స్వర్గాతపి గరీయసి, స్వర్గాతపి గరీయసి. థ్యాంక్ యూ.
లేదు లేదమ్మా, సైలెంట్గా ఉండటానికి ఇది, సైలెంట్గా ఉండటానికి ఇది డైలాగ్ మర్చిపోయారా? సైలెంట్గా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు. అందుకే చెప్పా సైలెన్స్ ప్లీజ్ బోర్డులో 10 పెట్టమని. ఎందుకు అర్థమైందా? జనరల్గా మనకు ఒక సైకాలజీ ఉంటుంది. ఏదైతే చెయ్యొద్దు అంటామో అదే చేస్తాం. లైబ్రరీకి వెళ్తాం, సైలెన్స్ ప్లీజ్ అని ఉంటుంది, ఒక్కడు సైలెంట్గా ఉండడు. అలాగే దారిలో వెళ్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్లు కనిపిస్తాయి, ఒక్కడు పోడు. ఆ పక్కన పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఇచ్చట డాష్ చేయరాదు. ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తాడు ఆడ. నెక్స్ట్ ఏంటమ్మా, ఓ 10 బోర్డులో సైలెన్స్ ప్లీజ్ కావాలడా. ఓకే, సో అందరికీ స్వాగతం సుస్వాగతం. 3 రోజులు గ్రాండ్గా జరిగిన ఈవెంట్ని ఈరోజు మనం ఇలా ఒక పెద్ద సభ పెట్టి ముగించుకోవటం ఒక పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క బాధగా ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి అందరూ రొటీన్ బిజీ లైఫ్లో పడిపోతారు, ఒకరినొకరు కలవరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి. సో ఎనీవే, ఈ బాధ తృప్త ఉదయంతో టంగ్ మధ్యలో గుర్తుపెట్టుకున్నమ్మా ఈ ఓడ్ని. సో నెక్స్ట్ మర్చిపోయాను, మధ్య పేపర్ చూసుకుంటూ ఉంటాను. సరే, మరి ఈరోజు ఈవినింగ్ దాకా నాకు ఈవెంట్ ఉందని చెప్పలేదు. ఈవినింగ్ ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చాడు. ఈ ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడు, ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ నేను చెప్పను, మీరు కనుక్కోండి. నెక్స్ట్ ఇయర్ నాకు చెప్పండి, చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తా. ఓకేనా? చేతులు ఎత్తండి, ఎవరు చెబుతారో ప్రొడ్యూసర్ ఎవరు? బాబు నీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదేడా. ప్రైజ్ క్యాన్సిల్ అని అక్షయ ప్రణతి. దయచేసి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే స్టేట్ ఫియర్ అనేది పోవాలి జనాలకి ముఖ్యంగా. సో అందుకోసం ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఓకే, వెల్కమ్ ఎవ్రీవన్. త్రివేణి, అలేఖ్య, హేమ, సోనాలి, అక్షయ, ప్రణతి ప్లీజ్. చెట్టు ఆకులన్నీ గుమ్మరించా, నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా, రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా, మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చరా, నా మనసే నీ వెనకే తిరిగినది, నీ మనసే నాకిమ్మని అడిగినది. బతానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాల, దానియదాన ఉండే పొల పొల రైక బలే గుంది బాల. బతానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, బతానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మింద బలె కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాల, దానియదాన
Come on, everybody! This is the tribute to Talaiwa. ఎనర్జీ లేదు. డాన్స్ ఎలా ఉంది? వినిపించట్లేదు. డాన్స్ ఎలా ఉంది? మీరు అరిసినంత మాత్రం నేను దగ్గర నేను ఇక్కడే ఉంటా. థ్యాంక్ యూ పవన్. ముందుగా మన గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాయిస్ చండాలంగా ఉందండి. 5 రోజులు అరిచి పూర్తిగా పోయింది. నిజం చెప్పప్పుడు ఓకే, నాట్ బ్యాడ్. అరిసి కాదు, ఏదో వేసాడు లోపల, అందుకోసం అంటున్నది. వీక్స్ ఓకే, ఎక్కువసేపు మాట్లాడు, కొద్ది సమయంలోనే ముగించేస్తా. మనం 2020 ప్రథమ వార్షికోత్సవం సంక్రాంతి సంబరాలు మన గ్రామంలో జరుపుకున్నాం. మన ఊరు మన సంక్రాంతి. సో అది అనుకోకుండా 1 వీక్లోనే ఒక 10 మెంబర్స్ అనుకొని ఇలా యాక్చువల్గా గుత్తుకొండలో చూసాం. 10-15 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. మన ఊళ్ళో కూడా మొదలు పెడితే ఎలా ఉంటుంది, మనం ఒక కొత్త వరుడి సృష్టించినట్టు అనుకొని ప్లాన్ చేశాం. సో లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. అవునా కదా? ఒక్కసారి క్లాప్స్ కొట్టారు మీరు. లాస్ట్ ఇయర్ మన గ్రామంలో అందరూ హ్యాపీ కదా. సో ఈ సంవత్సరం 2021కి కొంచెం కొత్తగా కొన్ని గేమ్స్ కానీ చూస్తున్నారు. ఈ స్టేజీ కానీ ఇలా గ్రామం మొత్తాన్ని ఒక 5 రోజులు కుల మతాలకు అతీతంగా, యాక్చువల్గా పండగ అంటే ఫస్ట్ రోజు మనం పులగం వండుకొని గుమ్మడికాయ కూరతో బిర్రుగు తిని పనుకుంటాం. పేడకళ్ళు కూడా తీసే పనిలేదు భాష, తెలుగు భాషలో. ఇక 2వ రోజు చికెన్లు బొకెళ్ళతో ఆరగిస్తాం. 3వ రోజు మొత్తం పొలాలి, కనుమ ఎవరం చేసుకోము. సో 2 రోజులు ఎవరింట్లో వాళ్ళు. సంక్రాంతి అంటే ఇలా తిని పనుకోవడమే కాదు, గ్రామం మొత్తాన్ని ఒక చోటకి చేరవేసి ఇలా ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కలగజేయడమే ఒక కొత్త వరవడి. అదొక మన గ్రామానికే సాధ్యం. ఏమంటారు? ఓకే, కాబట్టి ఈనాడు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనందరం ఈ పార్కులో నిర్వహించుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అనుకున్నాం, శేషన్న కానీ సీఎం వీళ్ళందరూ చెప్పారు మన గ్రామానికి కొత్తగా ఏదైనా చేయాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండేటట్లు ఏదైనా ఒక మంచి పని చేయాలని. వాళ్ళ ఆలోచనకి సాక్షాత్తు ఒక రూపం దాటిస్తే ఈరోజు మనం అందరూ ఉన్నటువంటి ఈ ప్రదేశ సమిష్టి కృషి. కాబట్టి ఇంతటి చక్కటి కార్యక్రమానికి మన గ్రామంలో సహకరించినటువంటి గ్రామ ప్రజలందరూ, అదేవిధంగా అవుట్ ఆఫ్ స్టేట్స్ పర్సన్స్ యుఎస్ఓ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ అడిగిన వెంటనే తమ వంతు సహాయం వాళ్ళు చేసి, అదేవిధంగా వాళ్ళని చూసి కొంతమంది సో వాళ్ళు ఇంత డిస్ట్రిబ్యూట్ చేశారు, మనం చేద్దామని ఈ వెల్ఫేర్ అసోసియేషన్కి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఈనాడు మన గ్రామంలో ఏ ఈవెంట్ చేసుకోవాలన్నా, ముఖ్యంగా పిల్లలు, చిల్డ్రన్స్ ఒకసారి వినండమ్మా. మీ జనరేషన్ మాకు అదేవిధంగా సరిపోలేదు, గొంతు సరిగా లేదు, అందుకనే సరిపోలేదు. నీది కాదు, క్లాప్స్ సరిపోలేదు మాకు. క్లాప్స్ కూడా అంతే ఉంది, గొంతు తగ్గట్టు. ఇటున్నా నేను. ఓకే శేషన్న,
మీరు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాలి. హలో, పార్క్ ఇప్పుడున్న దశకి ఎంతో కృషి చేసిన సీఎంకి ఇప్పుడు సన్మానం, సీఎంని ఇన్వైట్ చేస్తాను. అలాగే నడికోడి యూత్ కూడా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సీఎంని సన్మానించవలసింది. సీఎం మీరు రావాలి స్టేజ్ మీదకి. అలాగనే అక్కడ సీఎం చంద్రబాబు, ఇక్కడ సీఎం గోళ వెంకటేశ్వర్. అందరికీ అందరూ కమిటీ రావాలి. మీరు మన ఊరు మన సంక్రాంతి కమిటీ కుర్రోళ్ళు. అదేవిధంగా ఓకే, మన ఊరు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి ప్లీజ్. మీరందరూ కూర్చున్న పార్క్ ఇప్పుడు తన పెద్ద కష్టం వల్ల మనం ఇక్కడ కూర్చోగలిగాం, ఈ సభ చేసుకోగలుగుతున్నాం కాబట్టి అందరూ దాన్ని అప్రిషియేట్ చేయాలి ప్లీజ్. అలాగే చాలా గొప్పి సన్మానిస్తారు. అది 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 మన చేశాడు వెంకటాబాబు కూడా. ఫ్యాన్స్ ఒక మంచి మనిషికి నిలువెత్తున దర్శనం గోళ వెంకటేశ్వర్ల గారు. హలో, నడికోడి గ్రామ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోయిన సంవత్సరం అక్కడ పంచాయతీ ఆఫీసులో అదే మన ఆంజనేయ స్వామి గుడి, శివాలయం గుడి ఆ మధ్యలో ప్రోగ్రాం పెట్టుకున్నాం. పోయిన సంవత్సరం వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని మనందరం కూడా అనుకున్నాం. దాన్ని కొంతమంది ఇది అయితే కాదా అని కొంతమంది అనుకుంటారు. దీన్ని పడుదలగా సాధించి మేమందరం కూడా కృషి చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన. ఇదే కాకుండా పెద్దబాయి దగ్గర కూడా బాగు చేసినాం. అక్కడ కూడా ఒక ప్రజలందరికీ కూడా సౌకర్యం చేసినాం, దినాలు చేసుకుంటానికి కూడా. అది కూడా మంచి కార్యక్రమం. అంతేకాకుండా ఇది కూడా కొన్ని పనులు ఉండి పాటిపాటేశ్వరమ్మ, ముత్యాలమ్మ, గోళ్ళవారి పేరంటాలమ్మ గుడి ఒక గది నిర్మించాలని ఉంది. దీనికి మనం సామాన్ ఏదన్నా పార్కులో వేసుకుంటాను, స్టోర్ రూమ్ అయితే చేసుకోవాలా. అలాగే అట్నే ఒక 3-4 కరెంటు పోల్స్ కావాలా, ఇంకొక 4 లైట్లు కావాలా. అదే దాని గురించి 4 లైట్లు కూడా బిగించాలా. వచ్చే సంవత్సరం కల్లా వాకింగ్ టవర్ చుట్టూ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఉదయం సాయంత్రం తిరిగే వాళ్ళు వాకింగ్ జరగవచ్చు. అలాగే పిల్లల పార్కులో ఆడుకోవటానికి బాగుంది. జాడు బండ్లు, రంగుల రాటాలు మామూలుగా అన్నీ బిగించినాం కాబట్టి ఉయ్యాల్లో. అది వచ్చే సంవత్సరం కల్లా ఇంకా అభివృద్ధి చేయాలని దీన్ని పార్కుని చాలా కృషి చేసి చేస్తామని దీన్ని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉంటా. ఓకే. మన ఊరు మన సంక్రాంతి టీం మెంబర్స్ ప్లస్ ఈ గ్రౌండ్ సృష్టికర్త మన గోళ్ళ వెంకటేశ్వర గారు, సీఎం అన్న శేషగిరి, మన శ్రీను వాళ్ళ బ్రదర్ శ్రీను, వీళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈరోజు మనం ఈ గ్రౌండ్ చూస్తున్నాము. ఏదైనా యువత తలుచుకుంటే సాధించలేని లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎప్పుడు కూడా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఊరికి కానీ యువత అనేది ముఖ్యం. యువత ఉంటేనే అది ఏదైనా సాధ్యమవుతుంది. ఆ యువత ఏదైనా సాధించగలదు. అలానే మన ఈ వాకింగ్ ట్రాక్కి కావాల్సినటువంటి మనకి ఎలక్ట్రికల్ సప్లై ఇప్పుడు మనకి 7-8 పోల్స్ పడతాయి. చుట్టూ వెనుక లైటింగ్ వేస్తే ఆ లైటింగ్కి సంబంధించి పోల్స్ కానీ లైట్లు కానీ తెప్పించే బాధ్యత లేదని సభాపూర్వకంగా మరి కమిటీ మెంబర్స్కి వాగ్దానం చేస్తున్నాను. కంపల్సరిగా ఈ ఈవెంట్ అయిపోయిన 4-5 రోజుల్లోనే పోల్స్ లైట్లు తెప్పించే బాధ్యత మంది. కంపల్సరిగా ఈ పార్కు సుందరవదనంగా తీర్చిదిద్దడం అవుతుంది.
కాబట్టి ఈ యొక్క దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదోటి మ్యూజిక్ చిన్న దండతో శేషగిరి అన్న సత్కరించుకుందాం. అన్న నువ్వు కూర్చోవాలి, నువ్వు నుంచుంటే మాకు అందవు. అలా ఒకసారి అట్లా పట్టుకుంది సెలవుతో సత్కరిస్తున్నాం. అందరూ దయచేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు రావాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే ఇంకొకరు ముందుకు వస్తారు. సరిపోవట్లేదు గట్టిగా. శ్రీ గీతా గోవింద నుంచి సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. కుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకై నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే. అద్భుతమైన పాటని మనకి ప్రజెంట్ చేసినందుకు భవ్యశ్రీ. నెక్స్ట్ ఏం కావాలి? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, డైరెక్ట్ చెప్పొచ్చు. 2 తాళాలు వేసావా? నా దగ్గర ఉంటుంది కదా. ఇంక తెచ్చారే 3 hours. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ముదురు పవన్, సెకండ్ ముదురు జాష్ శంకర్. సో అతి ముఖ్యమైన కార్యక్రమం సన్మానం కూడా పూర్తయింది. ఇంకా మిగిలింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారా? అంతేనా ఉంది ఇంకా? ఓకే, చాలా సర్ప్రైజ్ ఉంది. దానికన్నా ముందు ఒక చిన్న ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇది సైలెంట్గా ఉండి చెప్తాను. మేము అనుకున్నప్పుడు చిన్న డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా మా స్టేషన్ మా సీనియర్స్ వీళ్ళందరూ యాక్చువల్గా అంటే ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి ముందు ఒక 4 రోజుల నుంచి మేమంతా డిస్కస్ చేసుకుంటున్నాము. సరే లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం బాగా చేసుకుందామని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ ఎక్కడ చేసుకున్నాం, మనం స్టేజ్ ఎక్కడ కట్టుకున్నాం గుర్తుందిగా మీకు? సో శివాలయం దగ్గర. ఇంత పెద్ద స్టేజ్ కూడా కాదు, చిన్న స్టేజ్. అది చాలా గుర్తుంటే కనుక. సరే ఈసారి కొంచెం పార్క్ ఓపెనింగ్ కూడా ఉంటుంది, చాలా పెద్దగా ప్లాన్ చేద్దాము. మరి డబ్బులు ఎట్లా ఏమైనా ఉన్నాయారా అని అడిగినారు మామూలుగా. మరి డబ్బులు అంటే అన్నీ ఓకే, కానీ డబ్బులు దగ్గరకు వస్తే మాత్రం ఇది కష్టం ఎప్పుడైనా. నేను అంత ఈజీ కాదు డబ్బులు కలెక్ట్ చేయడం అనేది. సరే ఒక చిన్న ఆలోచన, మన పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, ఒకసారి వాళ్ళ దగ్గర పోదాము, వాళ్ళు ఏమైనా అంటారని చెప్పేసి, ఏమైనా పైసలు వస్తాయని చెప్పేసి. మరి మనం పెట్టే ఈ రేంజ్కి గట్టిగా అనుకుంటున్నాం కదా. సరే ఫస్ట్ ఫామ్లో ఉన్నాడు మన డైరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోదాం ఒకసారి అనుకున్నాం. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఒకసారి పోదాం అనుకున్నాం.
సరే అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎవరి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం అంటే వీసా తాత, మన వీసా తాత పేరేంది, సాయిబాబాయ్, ఆయన పెద్ద సాయిబాబా. విజయసాయి రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర పోదాను పోయాం. అట్లా పోగానే దగ్గర పోగానే ఆయన నేను లోపలికి వస్తుంటేనే ఇట్లా అన్నాడు, అంటే నేను పొమ్మంటున్నాను అని చెప్పేసి బయటకు వెళ్తున్నాను మామూలుగా. ఏది ఇంకోసారి ఆయన ఇట్లా అన్నాడు మామూలుగా, అరే నేను మామూలు కలవడానికి వస్తున్నా సార్ అన్న. అరే అట్లా చెప్పిపోయింది బాబు, దగ్గర రాన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత కొద్ది వంగు బాబు అన్నాడు. ఓకే, పెద్దోళ్ళు నేను గౌరవిస్తున్నాను అనుకున్నాను. కొంచెం వంగగానే ఇట్లా ఒక ముద్దు పెట్టేసి వెంటనే పైకి లేపి నన్ను ఇప్పుడు చెప్పు నాయనా అన్నాడు. ఇంకా ఎన్నిసార్లు రా బాబు అలా అనగానే, అన్నా మరి ఇట్లా మీ కార్యక్రమం పెట్టుకుంటున్నాము, మరి నడికూడి సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి 2020లో మొదలు పెట్టాము, 21 కంటిన్యూ చేద్దాం అంటున్నాము. సరే మొట్టమొదటిసారి ఆపితే విఘ్నం అవుద్ది, కంటిన్యూ చేయాలి, మీ సపోర్ట్ కావాలన్నా. ఆయన ఏమన్నాడంటే లాస్ట్ ఇయర్ పెట్టింది కదా అన్నాడు. పెట్టినామన్నా. ఎంత ఖర్చు తమ్ముడు అన్నాడు. అంటే సుమారు ఒక 50,000 దాకా అయిందన్నా అన్న. ఇప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ అన్నారు, 1,00,000 టచ్ చేద్దామా అన్న. ఒక పని చేద్దాం, రివర్స్ టెండరింగ్ చేద్దాం. గత సంవత్సరం అయిందనుకన్నా తక్కువతోటి సంక్రాంతి గొబ్బెమ్మని పెట్టేసి ప్రతి అక్కమ్మకి చెల్లెమ్మకి కూడా ముగ్గులేయడానికి కావాల్సిన డబ్బు మొత్తం వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్పాడు అనమాట. ఏనేదో సంక్రాంతి గొబ్బెమ్మ అంటాడు అంటే డైరెక్ట్ ఇప్పుడు డబ్బులు ఇరా అన్న. అట్లా ఇవ్వడం కుదరతముడు అన్నాడు అనమాట. సరే ఎంతో పని కాదని చెప్పేసి మా నాయుడు గారి దగ్గర పోయింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఆయన దగ్గర పోగానే ఇట్లా అన్నాడు, ఓకే నమస్తే సార్ అన్నాను. ఆయన దగ్గర బాగానే ఆయన సింపుల్గా సార్ మరి ఇట్లా పోయొచ్చామండి అంటే, తమ్ముడు ముందు కూర్చోండి, ఏదైనా పద్ధతి ముఖ్యం, ముందు కూర్చోండి అన్నాడు. సరే మంచి ఆయన కూర్చోమంటే కూర్చున్నాం అన్నమాట. కూర్చోగానే ఆయన ఇప్పుడు చెప్పండి తమ్ముడు, సార్ కొద్దిగా డబ్బులు కావాలి. తమ్ముడు మన పరిస్థితి తెలుసు కదా మీకు, అస్సలు బాగలేదు పరిస్థితి, డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. మనది రానివ్వండి, మనది మించేలాగా మనం డబ్బులు ఇద్దాం చేద్దాం, అంతేగాని ఇప్పుడు మాత్రం డబ్బులు అడుగుతాడు అన్నాడు అనమాట. సరే ఈయన కూడా డబ్బులు ఇవ్వడం అనమాట. సరే వీళ్ళిద్దరి మధ్యలో కొద్దిగా అటు ఇటుగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. ఆయన దగ్గర పోదా అనుకున్న చివరికి. అన్న దగ్గర పోగానే ఇట్లా అన్నాడు, సార్ నేను దూకున్నా సార్ అంటే, నీది గారు బాబు నాది అన్నాడు. ఏంది ఇట్లా వచ్చామంటే, సార్ డబ్బులు కావాలంటే మేము ప్రశ్నిస్తాం తప్పక పైసలు మాత్రం ఇవ్వము అన్నాడు. ఎవరిని ప్రశ్నించాలో మాకు అర్థం కావట్లేగా. సరే ఇది కాదులే కానీ మన సినీ ఫీల్డ్కి పోదామని చెప్పి అనుకున్నాం. సినీ ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారు అడిగినాం, ఏమంటే మరి ఇట్లా ఎవరి దగ్గర పోదామని. ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర పోతే బాగుండు, కానీ ఆయన లేడు కదా, మంచి గీత రచయితున్నాడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన దగ్గర పోమన్నాడు. ఆయన దగ్గర పోయినాం. పోతే ఆయన చూడండి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మంచి కవిత చెప్పండి చెప్తాను, ఆ కవిత మీరు చెప్పుకోండి అన్నాడు. సరే చెప్పండి అన్నాడు. ఆడపిల్లకి కావాలి సిగ్గు, చలికాలం వస్తుంది, చలికాలం వస్తే కావాలి రగ్గు, కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది ముగ్గు, కరోనాతో జాగ్రత్తగా ఉండకపోతే వస్తుంది దగ్గు, ఈ విధంగా చెప్పిండు అనమాట. అంటే మీరు డబ్బులు అంటే డబ్బులు అన్నట్టు చివరికి ఆయన. ఓ అమ్మ ఇదంతా మాకు అర్థమైంది. ఇంకా సో వీళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ముచ్చట్లు చెప్పండి 100 ముచ్చట్లు చదువుతున్నారు వీళ్ళందరూ. ఇంకెట్లా కాదులని చెప్పేసి మా ఊరికి వచ్చింది చివరికి అడి తిరిగి వచ్చేసి ఎట్లా కూర్చొని, అన్న మరి మన ఊళ్ళో గ్రామ పెద్దలు ఉన్నారు కదా, అందరం పట్టుకుందాం నీకు, ఎందుకంటే ఈ సంవత్సరం మరి పరిస్థితి బాగాలేదు, దాదాపు వరి పోయింది, పత్తి పోయింది, మిరప కూడా కొద్దిగా అట్టి ఇటు ఉంది, మరి జనాల దగ్గర డబ్బులు అడగలేం కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ఎంతో కొంత సహాయం చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించిన విధానం అంతా ఇంత కాదు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి కార్యక్రమానికి కారణకులు అంటే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళ్దాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్నటి, ఎంత డబ్బున్నా చేసే ఒకడు ముందుండాలి. ఒప్పుకుంటారా? ఎంత డబ్బును చేసే వాళ్ళు ముందుండాలా. ఇది ఒకటితో ఏ పని అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. వెనక ఒక సైన్యం ఉండాలా. కనపడుతుందా? వెనక ఒక సైన్యం ఉంటేనే సాధ్యమైంది ఏదైనా. చేసే ఒక నాయకుడు, నడిపించే ఒక నాయకుడు, వెనక పెట్టి మనల్ని నమ్మి నడిచే వాళ్ళు కావాలి వెనకాల. నడికుడి యూత్ పేరున ప్రతి ఒక్కళ్ళకి దాదాపు 50 మంది పిల్లలు మొత్తం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మనలాంటి యూత్ మనలాంటి గ్రామంలో ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వపడాలి. నాకు తెలిసి చాలా మంది నాయకులకు తెలిసే ఉంటుంది, ఇది అన్ని ఊర్లలో ఇంత ఐక్యమత్యంగా ఇంత సక్సెస్ఫుల్గా దాదాపు జరగవు. జరిగినది సస్టైన్ కావు, అంటే కంటిన్యూ కావు. సో ప్రతి ఒక్కరికి కూడా నడికుడి యూత్ మొత్తానికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా స్పీచ్ ఇంతకంటే కంటిన్యూ చేయను, చేసి మిమ్మల్ని నిరుత్సాహపరచను. సో నెక్స్ట్ ఈవెంట్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా సాంగ్స్ డ్యాన్స్లు విన్నారు కదా, మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కావాలి కదా కొద్దిగా.
ఒక చిన్న ప్రైజ్ ఇచ్చుకొని నెక్స్ట్ మళ్ళీ డ్యాన్స్లోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ రేస్. ఐ రిక్వెస్ట్ గోళ నారాయణ పెద్దగా బాబాయ్ రావాల్సిందిగా కోరుతున్నాను. విన్నర్స్ రన్నర్ రేణుక, విన్నర్ అమూల్య. వాళ్ళ కొద్దిగా చప్పట్ల కొద్ది చిన్నారులకి చాలా కష్టపడి పరిగెత్తారు. శివరామకృష్ణ, రన్నర్ కార్తిక్. సేమ్ గేమ్, రన్నింగ్ రేస్. శివరామకృష్ణ, కార్తిక్. నెక్స్ట్ జే నరేష్ డాన్స్. జే నరేష్ దగ్గర వాళ్ళ స్టేజ్ దగ్గరికి. జే నరేష్. హర్షిని దివ్య గర్ల్స్. ఇది ఇవ్వడానికి నర్ర శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఎన్ఎస్ అంకుల్ నర్ర శ్రీనివాసరావు గారు. విన్నర్స్ హర్షిని దివ్య. క్యారమ్స్. హర్షిని. అదేవిధంగా బాయ్స్ నందు గోపి, నందకిషోర్ గోపి. నందకిషోర్. నందకిషోర్ గారు మా పేరు నిలబెట్టాడు. అదేవిధంగా గోపి క్యారమ్స్ విన్నర్ బాయ్స్. నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా. కొంచెంలో ఇలా కోసం నేను మజ్ను నవ్వుతున్నా. మాయిలే రాసే ఉండే నీతోనే నాకు ముందే తానే ఉండే ఈ గాలి దిల్లోనా. మర్చిపోయాలే ఏదో చేసావే. నీతో అల్లుకుపోతున్నా. గ్రామ పంటారా అయితే
సిచ్యువేషన్ ఏదైనా మాయిదే చిన్నాలో ఉంది నువ్వే ఏదో చేసావే నాకు తెలిసిందంటే పెద్దవాళ్ళందరూ అనుకుంటుంటే నాకు బాగా తెలియదు. ఏమనుకున్నారు? అందరూ సీఎం సీఎం అంటున్నారు. సీఎం అన్నారని మాకు కూడా తెలిసింది. ఎందుకు అంటున్నారనేగా. ఎందుకంటున్నారంటే ఆయన కొంచెం తెలుసుకొని అన్ని విషయాలు మన సీఎం చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ చెప్తా ఉంటాడు. తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకొని అందరికీ చెప్తా ఉంటాడు. దానివల్ల సీఎం సీఎం అంటున్నారని అనుకుంటుంటే విన్నా నేను. అది ఇంకేదైనా డిఫరెంట్ వర్షన్ ఉంది, ట్రై చేద్దాం పవన్ ఒకసారి. ముందు జనాలు ఒపీనియన్ అడుగుదాం. ఏమనుకుంటారు మీరు? ఇది ఓకేనా మీకు? ఇంకేమైనా వినాలనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్ పేరు శివనారాయణ ప్రధాన. ముందు చెప్తున్నట్టు నేను చదువుతా అని. నెక్స్ట్ వద్దాం. ముందు సాంగ్ ఇందాం, తర్వాత వద్దాం. ఇంకొక 5-6 ఉన్నారు. ఆన్సర్ చెప్పండి. రెడీ అమ్మా మీరు? అమూల్య మైథిలి రెడీ కదా? నెక్స్ట్ జయవరపు అంజలి విన్నర్స్ సీనియర్స్ కేటగిరీ. సో ఇందాక వచ్చిన చుండూరు రేణుక, ఇర్ల భవ్యశ్రీ జూనియర్స్ కేటగిరీ. 40 మంది కనీసం ఒక 20 నిమిషాలు కష్టపడి ఉంటారు ఈ చైర్స్ గేమ్ అయితే. తను
ఎగ్జాక్ట్లీ. అది ఏ రోజు నువ్వు ఏ రోజు చదువుతున్నావు? దూరం ఉంది కోను కొంచెం. కొంచెం సైడ్ అమ్మా. ఓకే, ముందు సీఎం అంటారా తెలుసుగా మీకు? ఓకే, చెప్పండి మీ పేరు? రజనీ అంట. సీఎం గారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఏపీకి మన సీఎం ఎలాగో నడిపడి సీఎం అలా అనుకుంటున్నాను నేనైతే. ఏపీకి సీఎం సరే, జగన్ లేకపోతే చంద్రబాబు? హలో, నువ్వు ఆగు. ఓట్లేసి గెలిపిస్తారు, మనకి గెలిపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. యునానిమస్. ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ బాలాజీ. జస్ట్ వన్ జమ్మి గుంపల ఫాస్ట్గా రావాలబ్బా. కొళ్ళ సాయి తరుణ్ కోగంటి విన్నర్ సీనియర్ కేటగిరీ. కుర్రోడు మంచి పంచగట్ట వస్తుండు. జస్ట్ వన్ జమ్మి గుంపల. తరుణ్ కోగంటి. Yeah.
బ్రహ్మయ్య గారు, నల్లబోతుల బ్రహ్మయ్య గారు, బ్రహ్మయ్య బాబాయ్. భవ్యశ్రీ స్టేజ్ దగ్గర కావాలి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి. గడిపూడి అశ్విని, ఇర్లా, భవ్యశ్రీ. జూనియర్స్ టీమ్ నెక్స్ట్ రెడీ ఉండండి. భరత్, శివరాజేష్, వినయ్, తేజ. పిల్లలు అయిపోవచ్చింది. గబ్బగా పిలుస్తుంది, చిన్నపిల్లలు పిలుస్తున్నాం ఫస్ట్ ఓకేనా? ఏ